ఉద్యోగానికి వచ్చిన వ్యక్తి వర్క్ చేయకుండా ఇంటికాడ సంగతులన్నీ ఆలోచించుకుంటూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉన్నాడు అనుకోండి. సాయంత్రం 6 అయింది, ఏంది రిపోర్ట్స్ అడుగుతాడు. ఏమయ్యా నువ్వు చేసిన రిపోర్ట్స్ ఇటీవ అంటాడు. అది సార్ అది 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 ఇదే చివరి అండ్ ఫైనల్, ఫస్ట్ అండ్ లాస్ట్, ఇదే వార్నింగ్ నీకు, ఇంకోసారి ఇట్లా చేయొద్దు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయంటాడు. మళ్ళా ఇంకోసారి అట్లా జరిగింది అనుకో, పీకి అవతల పడేస్తాడు. నువ్వు పనికి రావు, ఈ ఉద్యోగానికి నువ్వు అర్హుడు కాదు, వెళ్ళు అని తీసి అవతల పడేస్తాడు. కానీ ప్రభువు మనల్ని తీసి అవతల పడేయట్లేదు, అది విషయం. ఇప్పుడైనా కళ్ళు తెరుచుకుంటాడు నా కుమారుడు, కళ్ళు తెరుచుకుంటుంది నా కుమార్తె. మొదట నా రాజ్యమును నీతిని వెతకాలి, నా పని కొరకు నేను ఏర్పరచుకున్న సాధనం నీవు. చూడండి, ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథము